బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు. సో ఇద్దరిట్లో ఎవరికి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అంటారు, ఎవరు గెలుస్తారు అంటారు? ఇద్దరికే కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఇద్దరికే కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు గెలిచినా కానీ కొంచెం మెజార్టీ తక్కువ వచ్చేటట్టు ఉంది ఈసారి. ఓకే, అంటే మొత్తం కరీంనగర్లో ఇప్పటికీ ఉన్న అంశం ప్రకారం అయితే మనకు యూత్ అంతా ఫాలోయింగ్ బండి సంజయ్ వెనుక ఉన్నారు. ఓకే, ఇప్పుడు వినోద్ కుమార్ సార్ అంటే చాలా మేధావి, ఆయనకి సంబంధించిన వాళ్ళు మేధావులు గిట్ట అన్ని క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు, చదువు సంధ్య ఉన్నోళ్ళు వినోద్ కుమార్ సార్కి వేస్తారు. దాదాపుగా ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ కంటే ఇప్పటి ఎలక్షన్స్లో ఇప్పుడు దాదాపుగా 90% వినోద్ సార్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బండి సంజయ్ సాబ్ అంటే ఇప్పటికి ఎమ్మెల్యేలా ఓడిపోయారు. ఇక లాస్ట్ టైం అనేది ఆయనకి అపోలో హాస్పిటల్ గెలిపించింది. అపోలో హాస్పిటల్లో ఆయన హార్ట్ వచ్చిందని యాక్టింగ్ చేసుడు, దానివల్ల బండి సంజయ్ కుమార్ గారు గెలిచారు. ఈసారి గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. వీళ్ళిద్దరికి ఎంతైనా కానీ 10% ఓట్ల మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ వినోద్ కుమార్ సార్కి ఎక్కువ ఉంది. బీజేపీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, కరీంనగర్లో ఈ రెండింటికే ఉంటుంది. ఈ రెండిట్లలో కన్ఫామ్గా ఎవరు గెలుస్తారని చెప్పే దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంది. ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏ క్యాండిడేట్కి వస్తుందో అది ఇంకా డిక్లరేషన్లో లేదు. అది డిక్లేర్ అయినాక డైరెక్ట్గా నేను చెప్పేయగలను ఎవరు గెలుస్తారు. ఇంకా ఆ క్యాండిడేట్ ఎవరో మనకు తెలియదు. వెల్చాల రాజేంద్రరావు గారు ఒకవేళ గెలిచిందనుకోండి, ఒకవేళ కాంగ్రెస్కి వెల్చాల రాజేంద్రరావుకి ఇస్తే వినోద్ కుమార్ సార్ 100% గెలుస్తారు. ముందర ఏమంటున్నారు అంటే వెల్చాల రాజేందర్ గారికి ఇస్తే బండి సంజయ్ గెలుస్తారని అంటున్నారు. కానీ కాదు, కాంగ్రెస్కి ఓట్లు బీజేపీ ఓట్లు డివైడ్ అయితే కానీ బీఆర్ఎస్ బ్యాంక్ ఓట్లు అనేవి పోవు. బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బీఆర్ఎస్ ఓట్లు మాత్రం కాంగ్రెస్కి పోవు. బీఆర్ఎస్ బ్యాంక్ ఓట్స్ ఉన్నాయి. దానికి మంచి ఒక అది ఉంది, బలం ఉన్నది. బీఆర్ఎస్ బునాదులు గట్టిగా ఉన్నాయి. ఇప్పటి కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం పోయింది అనే ఒక సింపతి కూడా ఉంది. ఇప్పుడు అందులో ఒక 1.3% ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ మీకు ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఓన్లీ 1.3. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు 7 నియోజకవర్గాలలో మీకు బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు ఎక్కువ. పోయిన ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రతి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్కి వచ్చిన 7 నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల లెక్క పెడితే వినోద్ కుమార్ సార్ గెలిచే ఛాన్సెస్ 99% ఉంది. ఇప్పుడు కరీంనగర్ ఎంపీ ఎలక్షన్స్ నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెట్టారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని నిలబెట్టారు. ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారంటారు? బండి సంజయ్ గెలుస్తారని అనుకుంటున్నాం. ఓకే, దేనికమ్మంటారు? రీజన్ ఏమన్నా? బండి సంజయ్ రావాలని ఒక కోరిక ఉంది మా అందరి లోపల, ప్రజల లోపల. సో ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఆయన రావాలని ఒక గట్టి కోరిక ఉంది కాబట్టి వస్తారని అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇట్లా క్యాండిడేట్ పరంగా చూస్తున్నారా లేకపోతే పార్టీ పరంగా చూస్తున్నారా? బోత్ సైడ్స్. ఓకే, సెంట్రల్లో మోడీ గారు రావాలి, ఇక్కడ బీజేపీ ఎంపీ తను కావాలి, బండి సంజయ్ రావాలి. అంటే ఎందుకు సెంట్రల్లో రాహుల్ గారు జోడయాత్ర అవన్నీ చేస్తున్నారు కదా, అది ఇంపాక్ట్ ఉండదు అంటారా? నో వే. అంతే అండి. ఓకే, అండ్ ఇప్పుడు మన కాంగ్రెస్ ఇంకా ఏం చేయలేదు ఎంపీ దాంట్లో. ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు. సో ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసి కొంచెం బండి సంజయ్, మన వినోద్ కుమార్ కొంచెం ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన కరీంనగర్ స్మార్ట్ సిటీ రావడానికి ఆయన ప్రయత్నం చేసింది కాబట్టి ఆయనకు కొంచెం ఉంటుంది. ఓకే, సో ఆయన కొంచెం మంచిగా కృషి చేసింది కాబట్టి ఆయనకి ఇక్కడ స్కోప్ ఎక్కువ ఉన్నది అంటారు. ఉన్నది, ఎందుకంటే మన కరీంనగర్ దాదాపు 50 ఏళ్ళ నుంచి ఏ వాళ్ళు కూడా ఇంత డెవలప్ చేయలేదు. అంటే పార్టీ పరంగా కాదు, ఆయన ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ మొత్తం డెవలప్ అయింది, స్మార్ట్ సిటీ చేసుట్లా. ఓకే, అది అంటే ఇక్కడ పార్టీ పరంగా చూస్తారా లేకపోతే వ్యక్తిపరంగా చూస్తారా? వ్యక్తి అంటే ఇక నా ఒపీనియన్ అయితే వ్యక్తిపరంగానే వెళ్తారు. ఎంపీ ఎలక్షన్స్ క్యాండిడేట్స్గా బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని నిలబెట్టిండ్రు. ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు అంటారు? బండి సంజయ్ వెళ్తారు. అంటే దేనికమ్మా? ఆయన మంచి చేస్తున్నాడు కాబట్టి జనానికి మంచి చేస్తున్నాడు. ఓకే అమ్మా, ఆయన కూడా మంచిగా చేస్తుండే కానీ ఇప్పటికైతే పసదానికి ఆయనే అనుకుంటున్నాం మేము. ఓకే, ఇంకా చెప్పలేము ఉండగా. ఓకే, గాలెట్ వైపు ఇస్తో చెప్పలేదు అంటారు. అంతే అంటారు. ఇప్పుడు ఎట్లా మీరు క్యాండిడేట్ పరంగానే చూస్తారా లేకపోతే పార్టీ పరంగా చూస్తారా? పార్టీ పరంగానే. సెంట్రల్ ఎవరు వస్తారంటారమ్మా? మోడీ గారా లేకపోతే రాహుల్ గారు వస్తారా? రాహుల్ గారే వస్తారా? కరీంనగర్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్గా బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని తీసుకున్నారు, ఈ బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలంగాణ బీఆర్ఎస్ తెలంగాణ చెప్పిన. ఓకే, ఎందుకంటారన్నా?
మన తెలంగాణ గడ్డలో పుట్టిన తెలంగాణ. ఓకే అవునండి. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఇక్కడనే పుట్టి పెరిగారు కదా? తెలంగాణనే పుట్టిన కదా నేను పేల్చెత్తంలో గారు. ఓకే ఓకే. మన తెలంగాణకు ఓటేస్తాం. అట్లా అంటారు. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్న మీరు? ఏం పార్టీవి కానీ తెలంగాణ పార్టీకి ఇస్తాం. తెలంగాణ పార్టీకే ఇస్తారు ఓటు? తెలంగాణ పార్టీకే ఇస్తారు. ఇస్తాం. ఓకే అన్న. ఇప్పుడు సార్ ఇక్కడ ఓకే మన తెలంగాణ ఎవరికి ఎంపీ కడితేనే మన తెలంగాణకే ఓటు. తెలంగాణకు ఓటు. ఓకే అన్న. ఇక్కడ ఓకే అన్న. ఇప్పుడు సెంట్రల్లో మరి మోడీ గారు వస్తారా రాహుల్ గారు వస్తారంటారా? ఆ పంటల దేవుడి గారికి మనకు అంతే అంటారు. మన తెలంగాణ ఉన్నా బతుకుతున్నాం, తెలంగాణలో ఉంటాను, తెలంగాణకు ఓటు ఇస్తాం. ఓకే అన్న. ఇప్పుడు మన బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని ఎంపీ ఎలక్షన్స్ నుంచి నిలబెడుతున్నారు. మన బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారంటారన్న? ఇక ఎవరు వెళ్తారంటే ఇప్పుడు ఎడ తెప్పతుంది. ఓకే. కొంచెం ఇంకా 4 రోజులు అయితే దాని వార్త ఏందో తెలుస్తుంది. ఏదో ఒకరు అయితే వస్తారు. ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వస్తారు కంపల్సరీ. అంటే ఇక్కడ హవా ఉంటుంది కదా, గాలి ఎటు సైడ్ వీస్తుంది అన్నట్టు అక్కడ తెలుస్తుంది కదా. ఎట్లా కట్టిన కాంగ్రెస్ వస్తా రాదా అని కట్టినా అన్నారు, వచ్చింది లేదా? ఓకే. ఇప్పుడు రాదు అన్నది మళ్ళీ వస్తుంది. ఓకే సరే. అంటే ఇక్కడ ఏది రాదనుకుంటాను ఇప్పుడు మటుకైతే మొన్న కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉన్నది. అయితే కాంగ్రెస్ గురించి ఉండే కానీ ఇంకా క్యాండిడేట్ డిసైడ్ చేయలేదు కాంగ్రెస్కి. వీళ్ళిద్దరే డిసైడ్ అయ్యారు. వినోద్ గారే వస్తారంటారు. ఎందుకంటారు? అని ఉన్నది అట్లున్నది అందరు అంటారు అన్నట్టుగానే ఇక మనకు కూడా నడుస్తుంది. వాళ్ళు కూడా ఇంతకుముందు ఉండిపోయినోడే కదా. ఓకే. అంటే ఎట్లన్నా ఇప్పుడు పార్టీ పరంగా చూస్తారా లేదా క్యాండిడేట్ పరంగా చూస్తారా? క్యాండిడేట్ పరంగానే, పార్టీకి సంబంధం లేదా? లేదు. అట్లా అంటే మేము ఎన్టీ రామారావు విద్యాసాగర్ కాకున్నప్పటి నుంచి చూస్తాను. ఈ పార్టీలు అనేది అన్ని గవ్వే, కాంగ్రెస్ ఈ జనతా పార్టీ ఇవన్నీ చూసి అటు ఇటు తిరుగుతాను. ఏది కొత్తగా ఇలా చూస్తాను. రేపు ఇంట్లో అందులో ఇలా ఎప్పటి కట్టినా చూస్తూనే ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే కొత్తగా పార్టీ వచ్చింది అనుకో, ఈ పాత వాళ్ళంతా పోయి అందులో చూస్తాను కథ. ఓకే అర్థం. ఏదో ఒకటి వచ్చుడు కంపల్సరీ. ఇప్పుడు కరీంనగర్ ఎంపీ ఎలక్షన్లలో మన బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని నిలబెట్టిండ్రు. ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు అంటారు? బండి సంజయ్. బండి సంజయ్ అన్న. దేనికమ్మా అంటే ఎందుకంటారు బండి సంజయ్? నమ్మకం మంచిగా చేస్తారు అంటారు. అంటే ఏమేమి అంటే మంచి పని ఇదివరకు ఇక్కడ అన్ని మంచి పనులు డెవలప్ చేసిన కరీంనగర్ని అంతే అంటారు. చెప్పమ్మా ఏదైనా. ఓకే అంటారు. ఓకే అమ్మా. ఇప్పుడు ఎట్లా మీరు పార్టీ పరంగా చూస్తారా క్యాండిడేట్ పరంగానే చూస్తారా? పార్టీ పరంగానే చూస్తారు. ఈ సెంట్రల్ ఎవరు వస్తారంటారమ్మా? మోడీ గారు వస్తారా లేకపోతే రాహుల్ గారు వస్తారంటారా? మోడీ వస్తాడు. ఓకే. ఎందుకమ్మా రాహుల్ జోడో యాత్ర అవన్నీ మంచిగా చేస్తున్నాడు కదా? ఏమో అంతే నమ్మకం. కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్స్గా బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని నిలబెట్టిండ్రు. మరి ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారంటారు? గెలిచేది అయితే ప్రజల మీద డిపెండ్ ఉంటుంది కదా సార్. ఓకే. అప్పటికి డిక్లేర్ అయినాక ఏర్పడితే ఎవరు గెలుస్తారో మరి దాని ముందు అయితే ఏం చెప్పలేము. ఓకే. అంటే ఇక్కడ గాలి ఎటు సైడ్ వీస్తుంది? గాలి అనేది ఏముండదు సార్, పబ్లిక్ డీ లోపల ఉంటారు. పబ్లిక్ ఇక డీ లోపల ఉన్నప్పుడు మనకు డిక్లేర్ ఉండదు కదా. డిక్లేర్ అయినప్పుడు ఏర్పడితే ఏది వచ్చింది ఇది రాలేదు. అంటే ఇక్కడ ఏది వస్తుంది ఏం చెప్పరాదు సార్, డిక్లేర్ ఏం చెప్పరాదు. జనం లోపల ఉంటుంది కదా, జనం లోపల ఏముంది ఏమైపోయింది తర్వాత తెలుస్తుంది కదా. ఓకే ఓకే అవునా కదా? సరే అన్న. మరి ఇప్పుడు ఇక్కడ ఓకే అన్న, సెంట్రల్లో బీజేపీ గారు వస్తారంటారా మళ్ళీ మోడీ గారు వస్తారంటారా? రాహుల్ గారు వచ్చే ఛాన్స్? రాహుల్ గారు వచ్చే ఛాన్స్. సెంట్రల్ గవర్నమెంట్ మాకు కాంగ్రెస్ కావాలి. కాంగ్రెస్ ఎందుకంటే జోడో యాత్ర అవన్నీ చేయడం వల్ల ఫామ్ కావాలి పార్టీని మాకు కూడా కోరిక ఉన్నది సార్. ఓకే. ఇప్పుడు కరీంనగర్కి ఎంపీ క్యాండిడేట్స్గా బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని నిలబెట్టిండ్రు. సో ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారంటారు? బండి సంజయ్ గెలుస్తాడు కంపల్సరీ, 99% నేను చెప్తున్నా. ఓకే. ఎందుకొరకు అని అంటే మన సనాతన మన పూర్వస్థలం నుంచి మనము దాసరికం చేసినాం. ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి చేసినాం, ఇటు వీళ్ళకు చేసినాం, ఎవరికి ఈ ముస్లిం వాళ్ళకు చేసినాం. ఎంతో మనము దాసరికం చేసినాం. ఒక్కసారి రావాలి, వస్తే మోడీ సెంటర్ ప్రభుత్వం లోపల మనకు అన్ని సౌలతులు కల్పిస్తాడు, చేస్తాడు. చెయ్యరాని పనులు కూడా చేసిండు. ఎవరు? మోడీ, నరేంద్ర మోడీ. అంతే, ఇంకేమనకు కావాల్సింది ఏంటి? ఆ భగవంతుడైనటువంటి నరేంద్ర మోడీకి మన విజయం చేకూరాలని నా యొక్క కోరిక. నేను బొమ్మకంటి నివాసిని అయ్యా. నేను ఎన్నో అనుభవాలు ఉన్నా కానీ రావాలని భగవంతుని కోరుతున్నాను. అంటే ఎట్లా పార్టీ పరంగా చూస్తాను లేదా క్యాండిడేట్ పరంగా చూస్తాను? క్యాండిడేట్ పరంగా ఎట్లా బండి సంజయ్ గారిని
ఓకే అన్న గెలుస్తాడు తప్పకుండా ఇక్కడ కంపల్సరీ. ఏంటి జోక లేదు, ఈ చిల్లర బిల్లర వాళ్ళందరూ చిత్తుకు ఓడిపోతారు. ఓకే అన్న. కరీంనగర్కి ఎంపీ క్యాండిడేట్స్గా బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని తీసుకున్నారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని తీసుకున్నారు. సో ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారంటారు? నేను ఎంపీ వినోద్ కుమార్ గారు గెలుస్తారని నాకు నమ్మకం. ఓకే. గత గవర్నమెంట్లో మనకు అన్నీ మంచిగా చేసారు వాళ్ళు, ఏది కూడా మనకు డ్యామేజ్ చేయలేదు. కాకపోతే జనాలకు ఏమైందో తెలియదు, అటు డైవర్ట్ అయిపోయారు. బస్సు ఫ్రీ అని చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు, అన్నీ చేశారు. కానీ అన్న మనకు పార్టీ ముఖ్యం కాదు, మనకు మనిషి ముఖ్యం. మనకు పరిపాలించే మనిషి అనేది వ్యక్తిగత అనేది కరెక్ట్ ఉండాలి. ఆ క్యాండిడేట్ ఉంటే మనకు ఖచ్చితంగా ఎవరు వచ్చినా పర్లేదు, మనకు మంచి చేసేటోళ్ళు రావాలి. అంటే ఇట్లా మీరు క్యాండిడేట్ పరంగా చూస్తున్నారా, పార్టీ పరంగా చూస్తున్నారా? మరి పార్టీది ఏముండా, నా క్యాండిడేట్ పరంగానే ఉంటుంది. ఏదైనా పబ్లిక్ రెస్పాన్స్ అయితే కూడా క్యాండిడేట్ పరంగానే రెస్పాన్స్ అవుతుంది. పార్టీది ఏముండదు, పార్టీ ఏమున్నది, పార్టీ నేను కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్గా బీజేపీ నుంచి బండి సంజయ్ గారిని నిలబెట్టిండ్రు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గారిని నిలబెట్టిండ్రు. సో ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారంటారు? నాకు తెలిసి అయితే సెంట్రల్లో మోడీ ఉండడమే బెస్ట్ అనుకుంటా. ప్రపంచ దేశాలలో మొట్టమొదటి వ్యక్తిగా సైలెంట్గా తన పని చేసుకుంటూ మన దేశాన్ని కాపాడుతాను కాబట్టి 100 to 100% మోడీనే ప్రధాని కావాలని నా ఆకాంక్ష. ఏది సెంట్రల్లో? ఓకే. ఇక్కడ ఎంపీగా ఎట్లా? ఎంపీగా బండి సంజయ్ ఉంటేనే కదా అక్కడ బండి సంజయ్ ఉండాలి. ఓకే. ఇక హిందూ ధర్మాన్ని కాపాడడానికి 100 to 100% ఆయన కృషి చేస్తాడు. హిందువుల మనోభావం దెబ్బతినకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. ఎక్కడ అరాచకం జరిగినా వెంటనే స్పందించి అందరినీ ఆదుకుంటాడు కాబట్టి బండి సంజయ్ ఉండాలని కోరిక.